Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest. Hello everyone, I am Meena Puppala, graphologist, mind coach, founder and CEO of MultiArts. So ఈ వీడియోలో నేను మీకు టుడే ఈజ్ అ ఫ్రైడే మీన్స్ మనీ. సో మనీ కాన్సెప్ట్లో నేను మీకు ఎస్ఐపి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ వాంట్ టు టెల్ అ డిస్క్లైమర్. ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు మార్కెట్ రిస్క్. సో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా చదవండి. మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఇదే కాదు, ఏ వీడియో అయినా మీరు చూస్తున్నారు ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో యూట్యూబ్లో అంటే డెఫినెట్గా మీ ఓన్ హోంవర్క్ మీరు చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. సో దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ ఎస్ఐపి. సో ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, సో మనకి నాకు ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎలా తెలిసింది అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2018లో నేను నా ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేశానండి. 2018లో నేను రోజు నా మొబైల్లో మార్నింగ్ లేవగానే ఐ యూస్ టు వాచ్ ద స్టాక్స్ గ్రాఫ్ 2018లో. సో అప్పుడు ఆ నాలెడ్జ్, ఆ లెర్నింగ్ జర్నీ ఏదైతే ఉండిందో, సో మనకి డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి కదా, లైక్ రిలయన్స్ కానీ టాటా కానీ, రిలయన్స్లో మల్టిపుల్ సెగ్మెంట్స్, టాటాలో మల్టిపుల్ సెగ్మెంట్స్, బ్యాంక్స్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఇలా రకరకాల స్టాక్స్ ఉంటాయి మనకి. మీరు చూడొచ్చు అండర్ సెబీ బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 6,000 స్టాక్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్టాక్స్ ఏంటి, ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ నాకు ఇవేవి తెలియదు, జస్ట్ ఊరికే గ్రాఫ్ చూసేదాన్ని. సో గ్రాఫ్ చూసినప్పుడు ఏంటంటే నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉందనుకోండి. ఓకే, సో 1000 రూపీస్ ఉంది. ఈ 1000 రూపీస్ని మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి 1000 రూపీస్లో అంటే మనం డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో అయితే ఇన్వెస్ట్ చేయలేం, ఎందుకంటే మనకు ల్యాక్స్ కావాలి. స్టాక్స్లో ఐ మీన్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయలేం, అది కూడా మనకు ల్యాక్స్లోనే కావాలి. బ్యాంక్లో ఎఫ్డీస్ ఇన్వెస్ట్ చేయలేం 1000 రూపీస్ని. సో ఇన్వెస్ట్ చేసినా మనకు పెద్ద బెనిఫిట్ ఉండదు 1000 రూపీస్. ఓకే, సో దెన్ మా బ్రదర్ చెప్పారు ఇలా స్టాక్స్, షేర్స్ అని చెప్పి జస్ట్ చెప్పారు. ఇదేంటి అని నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మనం టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ పర్ఫార్మెన్స్, లైక్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది, అండ్ లీడర్ టీంలో ఎవరెవరు చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అనేది మీరు వింటూనే ఉంటారు స్టాక్స్ రిలేటెడ్. కాకపోతే నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను 1000 రూపీస్ ఒక స్టాక్లో పెట్టేదానికన్నా ఈ 1000 రూపీస్ ఎక్కడైనా స్ప్లిట్ చేసి పెట్టగలిగితే బాగుండు అని చెప్పి అనుకున్నా. నాకు అప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది, ఇందులో ఇలా పెట్టచ్చు అనేది నాకు తెలీదు. ఐఎమ్ నాట్ అవేర్, ఎందుకంటే అది వెరీ ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ ఇనీషియల్ లెవెల్ ఆఫ్ స్టాక్స్, జస్ట్ చూసేదాన్ని, నేర్చుకోవడం కూడా ఏం లేదు. సో దెన్ నాకు తెలిసింది ఏంటి అంటే, అలా ఒక ఫార్మాట్ ఉంది, మనం పెట్టచ్చు. మన 1000 రూపాయలని మనం ఒక పర్టికులర్ స్టాక్లో కాకుండా మన 1000 రూపాయలు స్ప్లిట్ అయ్యి ఒక 10 స్టాక్స్లో 5 స్టాక్స్లో పెట్టచ్చు. అలా పెట్టడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు అని నాకు అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో తెలిసిన వెంటనే నేను ఇలా పెట్టచ్చు అని అర్థమైంది. సో ఇలా ఎందులో పెట్టచ్చు అని చెప్పి మనం ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అయ్యాను మ్యూచువల్ ఫండ్స్ గురించి. నేను ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అయితే నాకు తెలిసింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చి వన్ టైమ్ ఆర్ లంసమ్, ఇంకోటి వచ్చి ఎస్ఐపి. సో ఈ రోజు టాపిక్ కూడా ఈ ఎస్ఐపినే. సో ఈ వన్ టైమ్ లంసమ్ అంటే ఏంటంటే, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తారు కదా బ్యాంక్లో. సో ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదాన్ని వన్ టైమ్ అని అంటారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో వన్ టైమ్ ఆర్ లంసమ్ అంటారు. అంటే ఒక బల్క్ అమౌంట్, ఒక 5,000, 10,000, 50,000, 1,00,000 రూపాయలు ఒక ఫండ్ని మీరు పిక్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ని అందులో పెట్టడాన్ని వన్ టైమ్ ఆర్ లంసమ్ అని అంటారు.
సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఎవ్రీ మంత్ లంసం ఉండదు కదండి. సో మనకి మంత్లీ ఏదైనా మనకు పెట్టగలిగేలాగా ఉంటే బాగుండును అని చెప్పి నేను చూస్తే ఎస్ఐపి అనేది నాకు అర్థమైంది. ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటి అంటే మీరు ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ని ఫిక్స్ చేసుకొని, లెట్స్ 5th of every month, లేకపోతే 10th of every month, 1st of every month మీరు ఫిక్స్ చేసుకొని మీకు ఎంత ఫీజిబుల్ అమౌంట్ ఉంటే అంత ఫీజిబుల్ అమౌంట్ మీరు 1000, 2000, 10,000, 20,000 మీరు ఎస్ఐపి అనేది పెట్టుకోవచ్చు. ఈ ఎస్ఐపి ఎలా వర్క్ అవుతుందంటే జస్ట్ లైక్ రికరింగ్ డిపాజిట్. మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం చిట్స్ కడుతూ ఉంటాం కదా, ప్రైవేట్ చిట్స్ కానీ లేకపోతే మీ నియర్ బై హౌసెస్లో చిట్స్ అని ఉంటాయి. సో అది నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. మీరు పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ రికరింగ్ డిపాజిట్ ఒక 5,000, 10,000 ఆర్డీ వేస్తారు కదా, సేమ్ ఫార్మాట్లో మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనేది యాక్ట్ అవుతుంది. సేమ్, కాకపోతే వర్కింగ్ స్ట్రక్చర్ వేరు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే మోడ్ వేరు, అక్కడ వేరు, కానీ పద్ధతి ఒకటే, విధానం ఒకటే. ఓకే, సో ఎస్ఐపిని మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మనకి బెస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత మినిమం ఎస్ఐపి ఉండేది కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు ప్రాపర్గా నేర్చుకొని. ఓకే, సో 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఇంత తక్కువ అమౌంట్తో మీరు ఎస్ఐపి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసే ఒక మెథడ్ అనేది ఏ ఇన్వెస్ట్మెంట్స్లో లేదు. రియల్ ఎస్టేట్లో లేదు, గోల్డ్లో లేదు, ఆర్డీలో ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. 100 రూపీస్ ఉండొచ్చు. బట్ ఈ ఎస్ఐపి ఏంటంటే మీకు ఇండియన్ ఎకానమీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. నౌ ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ కంపెనీ. మీరు ఈ ఎస్ఐపి అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అమౌంట్? ఈ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అనేది ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే, నేను మీకు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదండి, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ వన్, మీకు ఈజీగా ఇంకా అర్థం కావడానికి, ఇంకా మీకు డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, మీరు దాన్ని కూడా చూడొచ్చు. మీకు క్లియర్గా ఇంకొకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ మీరు ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారు. ఓకే, ఫ్రూట్ మార్కెట్లో ఓన్లీ యాపిల్స్ మీద మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది స్టాక్. అదే 1000 రూపీస్లో మీరు యాపిల్స్, పొమోగ్రెనేట్, బనానా, మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని కొనుక్కోవడం మ్యూచువల్ ఫండ్స్. ఓకే, రెండు కూడా స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇట్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద స్టాక్సే మ్యూచువల్ ఫండ్స్ కూడా. సో ఇందులో ఏంటి డిఫరెన్స్ అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఆల్ వన్, ఒక పర్టికులర్ కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్ చేయడానికన్నా ఒక 10 కంపెనీలు లేకపోతే ఒక 15 కంపెనీల మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీరు ఈ మ్యూచువల్ ఫండ్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటే బెస్ట్ వే టు స్టార్ట్ ఈజ్ ఇండెక్స్ ఫండ్ అండి. ఓకే, సో రెస్ట్ ఆఫ్ అదర్ ఫండ్స్ కూడా చాలా మంచి ఫండ్సే, బట్ మీకు ఈజీగా మీ మనీని ఒక 10 కంపెనీస్ 20 కంపెనీస్ కాకుండా ఒక 50 కంపెనీస్ మీద, ఇండియన్ టాప్ 50 కంపెనీస్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లోకి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా ఎస్ఐపి ఫార్మాట్లోనే. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ మీరు ఎంతో కొంత అమౌంట్ని 1000, 2000 పెట్టుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. ఆటోపే ప్రాసెస్ కూడా ఉంటుంది, చాలా ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలా కాకోకుండా మీరే మాన్యువల్గా అయినా కూడా ఎవ్రీ మంత్ పే చేయొచ్చు ఎస్ఐపి. సో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, జస్ట్ లైక్ మీరు చిట్స్ కట్టడము లేదంటే ఆర్డీ లాగా. మీరు ఇక్కడ డైరెక్ట్గా ఈ మ్యూచువల్ ఫండ్లో మీరు ఎస్ఐపి చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఇండియన్ ఎకానమీ టాప్ కంపెనీస్, నెక్స్ట్ కంపెనీస్ ఆల్ లిస్టెడ్ థింగ్స్ ఉంటాయి ఫండ్స్. మీకు ఏది కంఫర్ట్ ఉంటే మీరు ఆ ఫండ్స్ మీద అయితే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ అండి, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మీరు ప్రాపర్ నాలెడ్జ్తో కనుక ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఇండియా అనేది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. బికాస్ ఆఫ్ ద చేంజింగ్ థింగ్స్, డిజిటలైజేషన్ కానీ ఇవన్నీ చాలా చాలా గ్రోయింగ్ ఫార్మాట్లో ఉంది. మీరు డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎంత క్విక్గా కుదిరితే అంత క్విక్గా, జస్ట్ మినిమం మీకు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ అంటే 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అండి, 1000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏదో ఒక బెస్ట్ ఇండెక్స్ ఫండ్ తీసుకొని ఎస్ఐపి పెట్టుకోండి, మంత్లీ 100 రూపీస్. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇదేదో ఒక 1 year 2 year కాదండి, విత్ డిసిప్లైన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 15 years 20 years మీరు ఒక 100 రూపాయలైనా ఇన్వెస్ట్ చేస్తే అది మీకు చాలా రెట్లు డబల్ అయితే మీకు రిటర్న్ వస్తుంది. ఐ హోప్ యూ విల్ స్టార్ట్ యువర్ సిప్ జర్నీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ టుడే. ఐ విష్ యూ గుడ్ లక్. సో మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైనట్టయితే, సిప్ కాన్సెప్ట్, డెఫినెట్గా
ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. మీకు యూజ్ అవుతుంది, మీరు నేర్చుకుంటున్నారంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీరు అప్కమింగ్గా మనీ మీద ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది. సో దట్స్ ఇట్. హ్యావ్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రేట్ గ్రోత్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.